హాయ్ ప్రేజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాక్యము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసినట్టయితే, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి అని చెప్పి వ్రాయబడిందండి. ఆమెను హల్లెలూయా. అవునండి, మనం ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించే వారిగా ఉండాలి. ఇక్కడ మనం చూసినట్టయితే అపోస్తలుడైన పౌలు గారు చెరసాల్లో బంధించబడి కూడా తను అంటున్నాడండి, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడని. ఎందుకనంటే ఆయన క్రీస్తులో ఉన్న సంతోషాన్ని రుచి చూసిన వాడిగా ఉన్నాడు. ఈ లోకం ఇచ్చే సంతోషము అది తాత్కాలికమే, కానీ దేవునిలో నిజమైన సంతోషం ఉందని చెప్పి ఆయన ఎరిగి ఉన్నారండి. కాబట్టి మన జీవితంలో కూడా కష్టాలు వచ్చినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు మనం కృంగిపోయి బాధపడే వారిగా కాకుండా, మనం ఎప్పుడైతే ప్రభునందు ఆనందించే వారిగా ఉంటామో అప్పుడు మనము నిజమైన సంతోషంను కలిగి జీవించే వారిగా ఉంటామండి. కాబట్టి నీవు ఈ లోకంలోని శ్రమలను, కష్టాలను చూసేవారిగా కాకుండా దేవుడిచ్చే మహిమయందు మీరు ఆనందించినట్టయితే, దేవుడు కలుగజేయబో రక్షణ యందు విశ్వాసం వచ్చినట్టయితే, నువ్వు కృంగిపోయే వారిగా కాకుండా సంతోషించే వారిగా ఉంటారు. ప్రభువుటి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమెన్.